బంగ్లాదేశ్లో పరిస్థితి మరింత దిగజారడంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అమరులైన కుటుంబాల పిల్లలకు ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని షేక్ హసీనా నిర్ణయించారు. దీనికి ఆ దేశ సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. అయితే అప్పటికే దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. నిత్యం ఏదో ఒక చోట రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. ఆందోళనకారులు, ప్రభుత్వానుకూలవాదుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటీవల ఆందోళనకారులు పోలీస్ వాహనానికి కూడా నిప్పు పెట్టారు. దీంతో 14 మంది పోలీసులు పారిపోయారు. ఇక అల్లర్ల కారణంగా ఆదివారం వరకు బంగ్లాదేశ్లో దాదాపు 300 మంది పైగా మరణించారు. అల్లర్లను అదుపు చేయడంలో విఫలమైన ప్రధాని షేక్ హసీనాపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ ప్రధాని పదవి వీడాలని, దేశం విడిచి వెళ్లిపోవాలని సూచనలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన షేక్ హసీనా వెంటనే సైనిక హెలికాప్టర్లో ఈశాన్య రాష్ట్రం త్రిపుర రాజధాని అగర్తలకు వచ్చారు. దీంతో ఆర్మీ అధికారం చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని దేశం విడిచి పారిపోయారని మీడియాలో కథనాలు రాగానే అల్లరి మూకులు ఒక్కసారిగా షేక్ హసీనా నివాసంపైకి దండెత్తాయి. హింసాకాండ మధ్య నిరసనకారులు కూడా ప్రధాని నివాసంలోకి ప్రవేశించి అక్కడ ధ్వంసం, దోపిడీ చేశారు. నిరసనకారులు షేక్ హసీనా ఇల్లును లూటీ చేశారు. ఆందోళనకారులు ప్రధాని గదిని కూడా వదలకుండా ఎవరికి దొరికింది వారు పట్టుకుని వెళ్లిపోయారు. ఈ దోపిడీకి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ప్రజలు ప్రధానమంత్రి నివాసంలోకి ప్రవేశించి విధ్వంసానికి తోడుగా దోపిడీ చేయడం చూడవచ్చు. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సైన్యంతో చర్చలో ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి ఇళ్లకు వెళ్లాలని కోరారు. దేశంలో కర్ఫ్యూ లేదా ఎమర్జెన్సీ అవసరం లేదు. ఈ రాత్రికి సంక్షోభానికి పరిష్కారం కనుగొంటాము. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. దేశాన్ని తాత్కాలిక ప్రభుత్వం పాలిస్తుందన్నారు. బంగ్లాదేశ్లో పరిస్థితి నానాటికి దిగజారుతోంది. బంగ్లాదేశ్లో కొనసాగుతున్న హింసాకాండ నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా ఢాకా నుండి బయలుదేరారు. హసీనా సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. మరోవైపు ఢాకాలోని ప్రధాని నివాసంలోకి పెద్ద ఎత్తున ఆందోళనకారులు చేరుకున్నారు. ఆందోళనకారులు పలు ముఖ్యమైన రహదారులను కూడా దిగ్బంధించారు. ఇంటర్నెట్ పూర్తిగా నిలిపివేశారు. మరోవైపు రాజధాని ఢాకా సహా దేశమంతటా సైన్యాన్ని మోహరించారు. పోలీసులను వీధుల నుండి తొలగించారు. Save a life. Download uBlood app. uBlood for the new blood.